తాళాలు వేసి ఉన్న ఇళ్లను చోరీ చేయటం పాత పద్ధతి. నిద్రపోతున్న వారిని బెదిరించి మరీ దోపిడీ చేయటం ఇప్పుడు కనిపిస్తున్న పద్ధతి. ప్రకాశం జిల్లాలో జరిగిన ఆ దొంగతనం స్థానికులకు టెన్షన్ తెప్పించింది. పోలీసులు సెక్యూరిటీని పెంచకపోతే జనాలకు భద్రత కరువైనట్లేనని ఆ చోరీ జరిగిన తీరు చెబుతోంది. వాళ్ళకంటే పీడకలే నయం. ఒక్కరా ఇద్దరా 8 మంది, చేతిలో కత్తులు, ఇనుప రాడ్లు. దొంగలకు ఇంత తెగింపు ఎలా వచ్చింది? ఇంటి ముందు ఇంతమంది గుమిగూడారంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం జిల్లా మాటూరులో జరిగింది. గ్రనైట్ వ్యాపారి ఇల్లు గుల్లైపోయింది. అర్ధరాత్రి 2 గంటలైంది. భారీ శబ్దంతో తలుపులు బద్దలయ్యాయి. ఇంట్లో వాళ్లు ఉలిక్కిపడ్డారు. లేచి చూసేసరికి ఎదురుగా 6 వ్యక్తులు, ఇంటి బయట మరో 2. అందరి చేతుల్లో కత్తులు, ఇనుపరాడ్లు. ఇంట్లో వాళ్లకు ఏమవుతుందో అర్థం కాలేదు. మారణాయుధాలతో బెదిరించి అందరినీ తాళ్లతో కట్టేశారు. ఇల్లంతా సర్వనాశనం చేశారు. బీరువా పగలగొట్టి 78 సవర్ల బంగారం, కేజీ వెండి, ₹1,00,000 నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో ఇంట్లో ఆ చుట్టుపక్కల ఆధారాలు సేకరించారు. తమకు శత్రువులెవరూ లేరని, ఇది ఖచ్చితంగా కరుడుగట్టిన దొంగల పనే కావచ్చని ఇంటి యజమాని మువ్వ ఆంజనేయులు భావిస్తున్నారు. 20 నిమిషాలు దాదాపు ఇంట్లో మొత్తం తీసుకెళ్లి బీరువా బయటికి తీసుకెళ్లి బీరువా బయట మన గదిలో పెట్టి బీరువా పగలు కొట్టుకొని బీరువాలో ఉండే మొత్తం తీసుకొని మొత్తం టోటల్గా దోసుకొని ఏమి లేక మొత్తం రూపాయి కూడేసి సంపాదించుకున్న సొమ్మంతా దొంగలు పట్టుకుపోయారని తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు మాకు ఈ రకంగా కత్తులతో బెదిరించారు, కరం తీసుకొని బెదిరించారు. మా వారిని కొట్టారు, నన్ను కొట్టారు. ఈ దోపిడీ మాటూరులో కలకలం రేపింది. ఇలాంటి దొంగతనాన్ని తామెప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. ఎప్పుడు జరిగారు ఈ మాటూరులో? మాటూరు గడ్డ పుట్టిన కాడించి మేము దగ్గర నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. గత 50 సంవత్సరాల నుంచి ఎట్టాడు దొంగతనం ఎప్పుడు జరిగారు. చాలా దారుణం జరిగింది ఈ దొంగతనం. ఎప్పుడు మేము కానీ నేను ఎరగనంత దొంగతనం ఇది. ఎక్కడైనా ఎడారిలో ఉండారు కానీ మాటూరులో ఎప్పుడు దొంగతనాలు ఇంత దారుణంగా జరిగారు. 8 మంది కేటుగాళ్లు అంత దర్జాగా దోపిడీ చేశారంటే జిల్లాలో పోలీసు భద్రత పెద్దగా లేనట్లు అర్థమవుతోంది. ఇకనైనా పెట్రోలింగ్ వ్యవస్థను పెంచి నిఘాను కట్టుదిట్టం చేయాల్సిందే. లేదంటే ఆ కేటుగాళ్లు మరిన్ని దోపిడీలకు పాల్పడే ప్రమాదం ఉంది. బేలట్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.